Hi all. Today we'll be discussing parasitology from microbiology. Parasitology. So what is a parasite? So parasite కంటే ముందు మనం 3 terms గుర్తుపెట్టుకోవాలి. First is symbiosis. Next, mutualism. And third is parasitism. So what does it mean? దాని మీనింగ్ ఏంటి? సింబయోసిస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ రెండు ఆర్గానిజమ్స్ కలిసిమెలిసి ఉంటున్నాయి అండ్ ఒకటి ఇంకో దాని మీద అడ్వాంటేజ్ తీసుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇదొకటి ఇది దీని మీద ఫీడ్ అవుతుంది, దాని లోపల దాన్ని తినడము, దాని ఫుడ్ తినడము చేస్తుంది, కానీ దీనికి హాని చేయట్లేదు. ఓకే, there is no damage which is happening to the host. This is symbiosis. నెక్స్ట్ మ్యూచువలిజం ఉంది. మ్యూచువలిజంలో ఇవి రెండు కలిసిమెలిసి ఉంటున్నాయి, రెండు లాభం పొందుతున్నాయి, ఇది దీనివల్ల అండ్ రెండు ఒకదానికొకటి హాని చేసుకోవట్లేదు. దీన్ని మనం మ్యూచువలిజం అంటాం. నెక్స్ట్ వాట్ ఈస్ పారాసైటిజం? పారాసైటిజం అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉంది, ఇది దీని మీద తింటుంది అండ్ దీన్ని హాని కూడా చేస్తుంది. అర్థమైందా? సో పారాసైట్ ఫీడ్స్ ఆన్ ది హోస్ట్, uses the host resources and destroys the host. ఓకే, అంటే దానివల్ల మనకి లక్షణాలు వస్తాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ బాడీలోకి పారాసైట్ వచ్చింది అనుకుందాం, దానివల్ల మనకు వచ్చే లక్షణాలు ఏముంటాయి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మలేరియల్ పారాసైట్ ఉంది, మలేరియా, అది మన బాడీలోకి వస్తే దానివల్ల మనకు డ్యామేజెస్ ఏమొస్తాయి? ఫీవర్ రావడము, లివర్ ఫెయిలియర్ కావడము, దేర్ ఆర్ ఎన్ నెంబర్ ఆఫ్ సిమ్టమ్స్. సో ఈ లక్షణాలన్నీ పారాసైట్ వల్ల వస్తాయి. సో పారాసైట్ ఫీడ్స్ ఆన్ ది హోస్ట్ అండ్ డ్యామేజెస్ ది హోస్ట్. నెక్స్ట్, సో బేసిక్గా మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఏ పారాసైట్ వచ్చినా కానీ పారాసైట్స్ని మనము స్టూల్ కల్చర్ చేస్తాం. వెరీ ఇంపార్టెంట్లీ స్టూల్ ఎగ్జామినేషన్. సో డిఫరెంట్ టెక్నిక్స్ ఉంటాయి, అన్నిట్లో మోస్ట్ ఇంపార్టెంట్ మైక్రోస్కోపీ. సో మైక్రోస్కోపీ ఆఫ్ పారాసైటిక్ స్టూల్ శాంపిల్స్ని మనం ఏం చేస్తాం, ఎలా ప్రాసెస్ చేస్తాం? సో యూ మేక్ వెట్ మౌంట్ చేస్తాం స్టూల్ని. వెట్ మౌంట్ అంటే దాని మీద కవర్ స్లిప్ పెట్టడం. ఓకే, సో కవర్ స్లిప్ పెట్టిన తర్వాత ఈ ఏదైతే వెట్ మౌంట్ ప్రిపేర్ చేస్తున్నామో ఆ ప్రిపరేషన్ ఇస్ డిఫరెంట్. ఇప్పుడు నార్మల్ సలైన్ వేసేసి వెట్ మౌంట్ పెట్టవచ్చు, కానీ ఇక్కడ నార్మల్ సలైన్ వేసి వెట్ మౌంట్ పెట్టాం. మనము అయోడిన్ వాడతాం. అయోడిన్ అండ్ నార్మల్ సలైన్ రెండు సపరేట్ వెట్ మౌంట్స్ చేస్తాం. ఎందుకు అయోడిన్, ఎందుకు నార్మల్ సలైన్? బికాస్ పారాసైట్స్ ఆర్ బైల్ స్టెయిన్ అండ్ నాన్ బైల్ స్టెయిన్. సో చూసినప్పుడు మనకి ఎల్లో కలర్ కనిపిస్తాయి పారాసైట్స్. పారాసైటిక్ ఎగ్ కానీ, పారాసైటిక్ సిస్ట్ కానీ, పారాసైటిక్ లార్వే కానీ. సో పారాసైటిక్ ఎగ్స్ ఆర్ yellow in color. Understood? Why? Because these are bile stained. Understood? సో ఇప్పుడు నార్మల్ సలైన్ ఏంది, వైట్ కలర్లో ఉంటుంది లేదా కలర్లెస్ ఉంటుంది, దాంట్లో మనకి ఎల్లో కలర్ ఈజీగా కనిపిస్తాయి. అర్థమైందిగా? కానీ అయోడిన్ ఎందుకు వాడుతున్నాం సార్ అని మీరు నన్ను అడిగినారు అనుకోండి, దాని ఆన్సర్ వచ్చి అన్ని పారాసైటిక్ ఎగ్స్ బైల్ స్టెయిన్ ఉండవు. దేర్ ఆర్ ఎక్సెప్షన్స్. సో ఎక్సెప్షన్స్ మీకు ఇంపార్టెంట్. ఎంసీక్యూస్ మిమ్మల్ని అడిగేది వాట్ ఆర్ ది నాన్ బైల్ స్టెయిన్డ్ ఎగ్స్. నాన్ బైల్ స్టెయిన్డ్ పారాసైటిక్ ఎగ్స్. సో ఏంటా నాన్ బైల్ స్టెయిన్డ్ ఎగ్స్? ఎందుకు మనం వాటి కోసం అయోడిన్ మౌంట్ అనేది చేస్తాం. అయోడిన్ మౌంట్. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది నేహా, NEHA. N ఫర్ నికేటర్ అమెరికానస్. నికేటర్ అమెరికానస్. నెక్స్ట్, E for Enterobius vermicularis. Enterobius vermicularis. Next, H for Hymenolopus nana. H nana. Okay, Hymenolopus nana. A for Ascaris lumbricoides. Ascaris lumbricoides. సో మీకు అర్థమైందిగా?
అన్ని పారాసైటిక్ సిస్ట్ కానీ ఎగ్స్ కానీ ఎల్లో కలర్లో ఉంటాయి. సో ఈ ఎల్లో కలర్ వాటిని మనము నార్మల్ సలైన్ మౌంట్లో చూడొచ్చు, ఎన్ఎస్ మౌంట్. కానీ మనము మైక్రోస్కోపీ చేస్తున్నప్పుడు పుట్టి నార్మల్ సలైన్ మౌంట్ మాత్రమే వాడము, అయోడిన్ మౌంట్ కూడా వాడతాము. ఎందుకు అయోడిన్ మౌంట్ వాడతామంటే ఇవి 4 మాత్రమే, ఈ 4 ఎక్సెప్షన్ ఏవైతే ఉన్నాయో అవి కలర్లెస్ ఉంటాయి, నాన్ బైల్ స్టెండివ్. ఈ కలర్లెస్ మనకి ఇప్పుడు ఆల్రెడీ కలర్లెస్ ఉన్న నార్మల్ సలైన్లు కనిపిస్తాయా? కనిపించవు. దానికోసం మనం అయోడిన్ వాడతాం. అయోడిన్ ఏ కలర్లు ఉంటుంది? ఎల్లో కలర్లు ఉంటుంది. సో ఎల్లో కలర్ బ్యాక్గ్రౌండ్ లో మనకి కలర్లెస్ అన్ని కనిపిస్తాయి. అర్థమైందిగా? సో వాట్ ఈస్ ఇట్? ఇది నిమోనిక్, NEHA అని గుర్తుపెట్టుకోవాలి. N ఫర్ నికేటర్ అమెరికానస్, E ఫర్ ఎంట్రోబియస్ వర్మిక్యులారిస్, H ఫర్ హైమనోలెపస్ నానా, A ఫర్ ఆస్కారస్ లుంబ్రికాయిడస్. So these are the basics which you need to understand before getting into parasitology. నెక్స్ట్ మనం ఇంకా గుర్తుపెట్టుకోవాల్సింది ఇన్ఫెక్టివ్ ఫామ్ అంటే ఏంటి. ఇన్ఫెక్టివ్ ఫామ్. నెక్స్ట్ డయాగ్నోస్టిక్ ఫామ్. సో వాట్ ఈస్ ఇన్ఫెక్టివ్ ఫామ్ అండ్ వాట్ ఈస్ డయాగ్నోస్టిక్ ఫామ్? ఇన్ఫెక్టివ్ ఫామ్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను కంటామినేటెడ్ వాటర్ తాగిన, ఆ కంటామినేటెడ్ వాటర్లో పారాసైటిక్ ఎగ్స్ ఉన్నాయనుకో, ఎగ్స్ కానీ సిస్ట్ కానీ ఉన్నాయనుకో, దానివల్ల ఒకవేళ నాకు ఆ ఇన్ఫెక్షన్ వస్తే దాన్ని మనం ఇన్ఫెక్టివ్ ఫామ్ అంటాం. అంటే ఎనీ ఫార్మ్ ఆఫ్ ది పారాసైట్ దట్ ఈస్ లీడింగ్ టు ఇన్ఫెక్షన్ ఈస్ కాల్డ్ యాజ్ ఇన్ఫెక్టివ్ ఫామ్. వాట్ ఈస్ డయాగ్నోస్టిక్ ఫామ్? ఇప్పుడు ఆ పారాసైట్ నా బాడీలోకి వచ్చింది, మొత్తం అది సిస్ట్ అయ్యింది, లార్వే అయ్యింది, దాని తర్వాత అది ఎగ్స్ లే చేసింది నా బాడీలో. ఆ ఎగ్స్ స్టూల్ ద్వారా బయటకు వచ్చేసినాయి. త్రూ ఫీసెస్ ఇట్ కమ్స్ అవుట్. ఫీసెస్ ద్వారా కానీ బ్లడ్ ద్వారా కానీ డిటెక్ట్ చేయవచ్చు ఆ పారాసైట్స్. సో దేని ద్వారా అయితే మనం డయాగ్నోస్ చేస్తామో, డిటెక్ట్ చేస్తామో, ఆ ఫామ్ ని డయాగ్నోస్టిక్ ఫామ్ అనేసి అంటాం. అండర్స్టూడ్? సో లెట్స్ స్టార్ట్. సో మీ సిలబస్ ప్రకారంగా వీ హ్యావ్ ఎంటమీబా హిస్టోలిటికా. ఇట్ ఈస్ అ పారాసైట్. ఇట్ వాస్ ఫస్ట్ డిస్కవర్డ్ బై సర్ లాష్ అనే సైంటిస్ట్ 1875లో దీన్ని డిస్కవరీ చేసినారు. ఇట్ హ్యాస్ వరల్డ్ వైడ్ డిస్ట్రిబ్యూషన్. అంటే ఒక స్పెసిఫిక్ రీజన్లో మాత్రం, ఉట్టి ఇండియాలను, ఉట్టి ఇన్నది అండమాన్ నికోబార్లను, ఉట్టి నేపాల్లను అట్లా లేదు, వరల్డ్ వైడ్ డిస్ట్రిబ్యూషన్ ఉంది. సో దిస్ పారాసైట్ క్యాన్ బి ఫౌండ్ ఎవ్రీవేర్ ఇన్ ద వరల్డ్. సో ఇది ఇన్ ఎపిడెమియాలజీ. అండర్స్టూడ్? ఇట్ ఈస్ ప్రివలెంట్ ఇన్ ట్రాపికల్ అండ్ సబ్ ట్రాపికల్ కంట్రీస్ వేర్ శానిటరీ కండిషన్స్ ఆర్ పూర్. సో ఎక్కడైతే శానిటరీ కండిషన్స్ పూర్గా ఉన్నాయో, అంటే ఎక్కడైతే స్టాగ్నెంట్ వాటర్, వెక్టర్ కంట్రోల్ ప్రోగ్రామ్స్, నెక్స్ట్ లివింగ్ స్టైల్ కొంచెం డర్టీగా ఉందో, అట్లాంటి ఏరియాస్లో యూ కెన్ సీ మోర్ ప్రివలెన్స్, అంటే ఎక్కువ కేసెస్ చూడగలుగుతాం. నెక్స్ట్ ఇన్ ఇండియా ఇట్ ఇస్ ప్రివలెంట్ ఇన్ చండీగఢ్, తమిళనాడు అండ్ మహారాష్ట్ర. ఇండియాలో ఎక్కడ ఈ కేసెస్ ఎక్కువ ఉంటాయి అనేసి మిమ్మల్ని అడిగితే, చండీగఢ్, తమిళనాడు ఇంకా మహారాష్ట్రలో దీస్ కేసెస్ ఆర్ అలాట్. ఇట్ ఈస్ ఫౌండ్ ఇన్ ది కోలన్ ఆఫ్ మ్యాన్. ఇది ఎక్కడ లోకలైజ్ అవుతుంది, ఎక్కడ కాలనైజ్ అవుతుంది, ఎక్కడ పెరుగుతుంది బాడీలో అంటే ఎంటమీబా హిస్టోలిటికా ఈస్ ఫౌండ్ ఇన్ కోలన్. కోలన్ అంటే లార్జ్ ఇంటెస్టైన్. మీకు ఇంకా వేరే రకంగా ఏమన్నా అడిగినా కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇట్ ఈస్ ఫౌండ్ ఇన్ లార్జ్ ఇంటెస్టైన్ ఆఫ్ మ్యాన్. నెక్స్ట్ ఇట్ ఈస్ మోనోజెనెటిక్. మోనోజెనెటిక్ అంటే మీనింగ్ ఏంటంటే సింగిల్ హోస్ట్లో ఉంటుంది, మల్టిపుల్ హోస్ట్లర్. అంటే కుక్కలో పెరగడము లేదా పందిలో పెరగడము, దాని తర్వాత పంది మీట్ తినడం వల్ల మనకు రావడము, అట్లాంటివి కాదు. సో దిస్ ఇస్ మోనోజెనెటిక్. ఓన్లీ వన్ హోస్ట్, సింగిల్ హోస్ట్లో మొత్తం లైఫ్ సైకిల్ అంతా ఉంటుంది. అండర్స్టూడ్? అండ్ ఆ హోస్ట్ ఎవరు? హూ ఇస్ ద హోస్ట్ ఫర్ ఎంటమీబా హిస్టోలిటికా అంటే ఇట్ ఇస్ హ్యూమన్స్. మ్యాన్ ఇస్ ది హోస్ట్ ఫర్ ఎంటమీబా హిస్టోలిటికా. సో మార్ఫాలజీ మనకి 3 ఫార్మ్స్లో ఉంటుంది. వాట్ ఆర్ దోస్ 3 ఫార్మ్స్? ట్రోఫోజాయిట్, ప్రీసిస్ట్ అండ్ సిస్ట్. దీంట్లో ట్రోఫోజాయిట్ ఇస్ ది డయాగ్నోస్టిక్ అండ్ ఇన్ఫెక్టివ్ ఫార్మ్. గుర్తుపెట్టుకోవాలి. ఇన్ఫెక్టివ్ ఫార్మ్ అంటే దేని ద్వారా అయితే ఇన్ఫెక్షన్ వస్తుంది, దేని ద్వారా అయితే మనం డయాగ్నోస్ చేయగలుగుతున్నామో దాన్ని డయాగ్నోస్టిక్ ఫార్మ్ అంటాం. సో ట్రోఫోజాయిట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఇది మెయిన్. సో దిస్ ఇస్ హౌ ట్రోఫోజాయిట్ లుక్స్ లైక్. ఏముంటుంది? అవుటర్ ఎక్టోప్లాజం ఉంది, అవుటర్ ఎక్టోప్లాజం. ఓకే, దెన్ యూ హ్యావ్ ఇన్నర్ ఎండోప్లాజం. ఈ లోపల ఏదైతే లోపల సైడ్ ఉందో దిస్ ఇస్ ఆల్ ఇన్నర్ ఎండోప్లాజం. దెన్ యూ హ్యావ్ రెడ్ బ్లడ్ సెల్స్ ఇన్సైడ్ ఇట్. ఇవన్నీ ఆర్బీసీ.
నెక్స్ట్ యూ హ్యావ్ క్యారియోజోమ్. క్యారియోజోమ్ అండ్ లోపల క్రోమాటిన్ ఉంది. క్రోమాటిన్ ఇస్ ద కలర్డ్ సబ్స్టెన్స్. అండర్స్టూడ్? సో ఈ క్యారియోజోమ్ క్రోమాటిన్ రెండుని కలిపితే మనం దాన్ని న్యూక్లియస్ అంటాం. సో ఇట్ హాస్ న్యూక్లియస్, ఇట్ హాస్ outer ectoplasm, it has inner endoplasm, it has red blood cells in it, and you have food vacuoles. Okay, so this is how trophozoite looks like. Next, it is small and irregular in shape. The cytoplasm of the amoeba is bounded by membrane and it is differentiated into outer ectoplasm, inner endoplasm. Next, the endoplasm contains nucleus, food vacuoles, erythrocyte, leukocytes and tissue debris. ఇవన్నీ ఉంటాయి. సో మేజర్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఇట్ కంటైన్స్ ఆర్బిసిస్ ఆర్ ఎరిథ్రోసైట్, ఫుడ్ vacuoles, it has a nucleus. Nucleus is made up of what? Chromatin and karyosome. Understood? ఇది ది మార్ఫాలజీ ఆఫ్ ట్రోఫోజాయిట్. నెక్స్ట్, ట్రోఫోజాయిట్ ఇస్ ఆల్సో ఏ లోకోమోటరీ ఆర్గన్ ఉంటుంది. దాంట్లో లోకోమోషన్ అంటే మూవ్మెంట్ కోసం, ఆ అమీబా మూవ్మెంట్ కోసం వి కాల్ ఇట్ అస్, ఏదైతే మూవ్మెంట్ ఆర్గన్ ఉంటుందో దాన్ని లోకోమోటరీ ఆర్గన్ అంటాం. సో వాట్ ఇస్ ఇట్? సూడోపోడియా. సూడోపోడియా ఇస్ ది లోకోమోటరీ ఆర్గన్. సో మీరు అబ్జర్వ్ చేస్తారు మొత్తం ఇట్లా లేదు, దాని షేప్ వచ్చి ఇర్రెగ్యులర్గా ఉంది. యు అండర్స్టూడ్? ఈ ఇర్రెగ్యులారిటీ ఏది ఉందో దీన్ని మనము సూడోపోడియా అని అంటాం. అండర్స్టూడ్? ఈ ఇర్రెగ్యులర్ షేప్ వల్ల అది మూవ్ అయ్యకుండా వెళ్తుంది. దట్ ఈస్ ది లోకోమోటరీ ఆర్గన్. సో సూడోపోడియా is the locomotory organ. Next, the typical amoeboid motility is crawling, gliding, movement. So Entamoeba histolytica etla move avutadi ante, it moves through pseudopodia, and what is the movement seen? Gliding movement or crawling movement. పిల్లోడు పాకుతాడుగా, దాన్ని క్రాలింగ్ అంటాం మనం. ఇది కూడా అంతే. ఆ సూడోపోడియా ద్వారా ఇట్ స్టార్ట్స్ గ్లైడింగ్ ఆర్ క్రాలింగ్. నెక్స్ట్, న్యూక్లియస్, ఇట్ కంటైన్స్ క్యారియోజోమ్, ఓకే, అండ్ సెంట్రల్ క్రోమాటిన్ యూ కెన్ సీ. నెక్స్ట్, డివైడ్ బై బైనరీ ఫిజన్ ద్వారా డివైడ్ అవుతుంది. దే ఆర్ కిల్డ్ బై డ్రైయింగ్, హీట్, కెమికల్ స్టెరిలైజేషన్. సో డ్రై, హీట్ అండ్ కెమికల్ స్టెరిలైజేషన్ ద్వారా వీ కెన్ కిల్ ఎంటమీబా హిస్టోలిటికా. నెక్స్ట్, ప్రీసిస్ట్. Precyst for formation occurs in intestinal lumen. It is oval in shape. It contains glycogen vacuole and 2 chromatoid bar. So this is how it looks like. ఇది మీకు అబ్జర్వ్ అవుతుందా? ప్రీసిస్ట్, సిస్ట్ కంటే ముందు ఫార్మ్ అయ్యే ఫామ్ ని మనం ప్రీసిస్ట్ అంటాం. దిస్ ఈజ్ మోర్ రెగ్యులర్ ఇన్ షేప్. ఓకే, బార్డర్స్ మీరు అబ్జర్వ్ చేస్తే దిస్ ఈజ్ మోర్ బార్డరైజ్డ్. ఓకే, ఓవల్ ఉంటుంది. అదే ట్రోఫోజాయిడ్, you have pseudopodia, irregular in shape, okay, but precyst is oval in shape. Understood? It contains chromatoid bodies and glycogen vacuoles in it. Glycogen vacuoles inka chromatoid body untadi. Okay, next is cyst. This is how cyst looks like. Meeku ikkada observe chesthe you have nucleuses. These are all nucleuses and this is the cyst. It is mature, it is a mature cyst. It is spherical in shape. It contains 4 nuclei. Hence it is called as quadrinucleated. Any nucleuses unte anedi question. Entamoeba histolytica lo you have 4 nuclei. నార్మల్ ఆర్గానిజమ్స్ ఉండాలి. సో ఎంటమీబా కోలి అనేది నార్మల్ ఆర్గానిజం. అదే ఎంటమీబా హిస్టోలిటికా, మనం ఇప్పుడు ఏదైతే చదువుతున్నామో హిస్టోలిటికా గురించి, దట్ ఈస్ నాట్ నార్మల్. అది బాడీలోకి వస్తే ఇట్ విల్ డ్యామేజ్ ది హోస్ట్. దానివల్ల గ్యాస్ట్రిక్ సిమ్టమ్స్ అన్నీ వస్తాయి. సో ఇట్ ఈస్ 4 న్యూక్లియై. 4 కంటే ఎక్కువ న్యూక్లియస్ ఉంటే దట్ ఈస్ ఎంటమీబా కోలి, విచ్ ఇస్ నార్మల్. ఇట్ ఈస్ రెసిస్టెంట్ టు గ్యాస్ట్రిక్ జ్యూసెస్. సో మన స్టమక్లో ఏదైతే HCl ఉంది దాని pH ఎంత? HClది pH is 1. ఓకే, 1. సో 1 అంటే వెరీ అసిడిక్. సో అసిడిక్ pH లో ఇట్ డజంట్ డై.
ఇట్ ఈస్ రెసిస్టెంట్ టు గ్యాస్ట్రిక్ జ్యూస్. ఓకే, సో గ్యాస్ట్రిక్ జ్యూస్ లో ఇట్ డజంట్ డై, ఇట్ సర్వైవ్, అందుకే అది కోలన్ దాకా వెళ్తుంది. ఒకవేళ గ్యాస్ట్రిక్ జ్యూస్ స్టమక్ లోనే చచ్చిపోతే అది లార్జ్ ఇంటెస్టైన్ దాకా వెళ్ళదు. సో వేర్ డస్ దిస్ రిసైడ్? ఇట్ రిసైడ్స్ ఇన్ ది కోలన్, లార్జ్ ఇంటెస్టైన్. నెక్స్ట్ క్లినికల్ ఫీచర్స్ ఏముంటాయి? సో మెయిన్ వచ్చి ఇంటెస్టైనల్ సిమ్టమ్స్ కాబట్టి ఇంటెస్టైనల్ అమీబియాసిస్ ఇస్ ది ఫస్ట్ సిమ్టమ్. సో ఇంటెస్టైన్ కి సంబంధించిన అన్ని ఉంటాయి, అల్సర్స్ కావడము ఇవన్నీ ఉంటాయి. అమీబిక్ అల్సర్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ థింగ్ విచ్ యూ నీడ్ టు రిమెంబర్. ఓకే, లోకలైజేషన్ ఇస్ ఇన్ ది లార్జ్ ఇంటెస్టైన్. ఇంకా ఎగ్జాక్ట్ గా అడిగితే కోలన్ లో ఇట్ ఇస్ లోకలైజ్డ్. నెక్స్ట్, ది మెటాసిస్టిక్ ట్రోఫోజాయిడ్ ఎంటర్స్ ఇన్ ది ఇంటెస్టైనల్ ఎపిథీలియం త్రూ క్రిప్స్ ఆఫ్ లైబర్కోన్. సో మన ఇంటెస్టైన్ లో ఇది ఇంటెస్టైనల్ వాల్ అనుకుందాం, దాంట్లో ఈ క్రిప్స్ ఉంటాయి. ఓకే, దీస్ ఆర్ ది క్రిప్స్. ఈ క్రిప్స్ ని మనము క్రిప్స్ ఆఫ్ లైబర్కున్ అనేసి అంటాం. సో దీని లోపలికి అది ఎంటర్ అయ్యి దీని ద్వారా ఇంటెస్టైన్ లోపలికి ఆ పారాసైట్ అనేది ఎంటర్ అవుతుంది. అండర్స్టూడ్? నెక్స్ట్, ది ట్రోఫోజాయిడ్ రిలీజెస్ హిస్టోలైసిన్ ఎంజైమ్ which brings about the destruction, necrosis and abscess of the tissue. సో ఫస్ట్ డిస్ట్రక్షన్ చేస్తుంది, దాని తర్వాత నెక్రోసిస్ అంటే అక్కడ బ్లడ్ సప్లై రాకుండా చేస్తుంది, దాని తర్వాత ఇట్ ఫార్మ్స్ యాబ్సెస్. అండర్స్టూడ్? సో ఇన్ రిజల్ట్ లాస్ట్ ఏమవుతుంది? ఇంటెస్టైనల్ అమీబియాసిస్ కాజెస్ వాట్? ఇట్ కాజెస్ అల్సర్. వాట్ అల్సర్? అమీబిక్ అల్సర్ ఇస్ ది ఆన్సర్. వెరీ ఇంపార్టెంట్, అమీబిక్ అల్సర్ ని మీరు గుర్తుపెట్టుకోవాల్సిందే. This is very, 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 very important. Next, clinical features. The stool is large, foul smelling, brownish, blackish with mucus and blood. Mucus ఇంకా బ్లడ్ ఉంటే దాన్ని మనం ఏమంటాము? ఇప్పుడు ఉట్టి మ్యూకస్ ఉందనుకో దాన్ని మనము డయేరియా అంటాం. నార్మల్ స్టూల్, లూజ్ స్టూల్స్ అవుతున్నాయి అంటే డయేరియా. అదే మ్యూకస్ ఇంకా బ్లడ్ ఉందంటే దాన్ని మనం డీసెంట్రీ అంటాం. డీసెంట్రీ. అండర్స్టూడ్? సో నార్మల్ డయేరియాలో యూ డోంట్ ఫైండ్ మ్యూకస్ అండ్ బ్లడ్ బోత్, అవి రెండు ఉండవు. అవి రెండు ఉంటే దాన్ని మనం డీసెంట్రీ అంటాం. సో అమీబా కాజెస్ వాట్? ఇట్ కాజెస్ అమీబిక్ డీసెంట్రీ. కాజెస్ అమీబిక్ డీసెంట్రీ. వాట్ ఈస్ ది ఇంక్యుబేషన్ పీరియడ్? 1 to 4 months. 1 to 4 months is the incubation period. నెక్స్ట్, ఇంటెస్టైనల్ ఇస్ ది మెయిన్. ఇంటెస్టైనల్ తర్వాత ఇంకేం లక్షణాలు ఉంటాయి దాన్ని? ఎక్స్ట్రా ఇంటెస్టైనల్ అమీబియాసిస్ అంటే ఇంటెస్టైన్ బయట కూడా అది అఫెక్ట్ చేస్తుంది. ఏ ఆర్గన్స్ ఎఫెక్ట్ చేస్తుంది? ఫస్ట్ లివర్ ఇన్ఫ్లమేషన్ చేస్తుంది. నెక్స్ట్, ఇట్ అకర్స్ డ్యూ టు ది రిపీటెడ్ ఇన్వేషన్ ఆఫ్ ది అమీబా ఫ్రమ్ ది అల్సరేటెడ్ గట్ త్రూ ది బ్లడ్ స్ట్రీమ్. సో ఏదైతే అల్సర్స్ ఫామ్ అయిపోయినాయో ఇది ఇంటెస్టైన్ లోపల అల్సర్. దిస్ ఈస్ ది అల్సర్ ఫార్మ్డ్ బై అమీబా. సో ఇది ఇక్కడ మనకి బ్లడ్ వెజల్స్ ఉంటాయి, బ్లడ్ సప్లై ఉంటుందిగా ఇంటెస్టైన్ కి. సో ఈ బ్లడ్ సప్లై ద్వారా అది లివర్కి వెళ్తుంది. ఏదైతే లివర్ ఉందో లివర్ని అఫెక్ట్ చేస్తుంది. ఇట్ అఫెక్ట్స్ ది లివర్. ఓకే, సో లివర్ కంటెన్స్ థిక్ చాక్లెట్ బ్రౌన్ పస్. సో ఎప్పుడైతే మనకి శాంపుల్ వచ్చింది లివర్ యాప్సెస్ నుంచి అండ్ శాంపుల్ వచ్చేసి ఒకవేళ థిక్ చాక్లెట్ బ్రౌన్ పస్ ఉందనుకో, దట్ ఈస్ బికాస్ ఆఫ్ ఎంటమీబా హిస్టోలిటికా. నెక్స్ట్, లివర్ కాకుండా ఇంకా ఏ ఆర్గన్స్? పల్మనరీ, లంగ్స్. ఓకే, ఇట్ ఈస్ ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ది రైట్ లంగ్. వెరీ ఇంపార్టెంట్. మనకు 2 లంగ్స్ ఉంటాయి, రైట్ లెఫ్ట్. సో అమీబా అఫెక్ట్స్ విచ్ లంగ్? రైట్ లంగ్. లివర్ ఏ సైడ్ ఉంటుంది? రైట్ ఉంటుంది. ఓకే, సో రైట్ సైడే లివర్ ఉంటుంది, రైట్ సైడే లంగ్. రైట్ పార్ట్ ఆఫ్ ది లంగ్, రైట్ లంగ్ ఈజ్ అఫెక్టెడ్. ఇట్ అకర్స్ డ్యూ టు రిపీటెడ్ ఇన్వేషన్ ఆఫ్ ది అమీబా ఫ్రమ్ ది లివర్. సో లివర్ పైననే లంగ్ ఉంటుంది. సో ఆ లివర్ నుంచి ఇట్ అఫెక్ట్స్ ది లంగ్స్. సో ఇక్కడ ఏముంటుంది? సేమ్ చాక్లెట్ బ్రౌన్ ఉంటుంది, బట్ ఇట్ ఈస్ స్ప్యూటమ్. ఓకే, లివర్లో చాక్లెట్ బ్రౌన్ పస్ వస్తుంది, ఇక్కడ స్ప్యూటమ్, తెమడ. నెక్స్ట్, మెటాస్టాటిక్ అమీబియాసిస్. మెటాస్టాసిస్ అంటే స్ప్రెడ్ త్రూ బ్లడ్ వెజల్స్. సో ఇంకే ఆర్గన్స్ అఫెక్ట్ చేయొచ్చు? కిడ్నీస్, బ్రెయిన్, స్ప్లీన్, అడ్రినల్స్. ఈ అన్ని ఆర్గన్స్ ని కూడా అది అఫెక్ట్ చేయొచ్చు. అవి కాకుండా క్యూటేనియస్ అమీబియాసిస్ అంటే స్కిన్ ని అఫెక్ట్ చేయడం. ఓకే, డిస్ట్రక్షన్ ఆఫ్ ది స్కిన్ అరౌండ్ ది యానస్ ఏరియా ఏదైతే ఉందో, ఇప్పుడు వాళ్ళకి డయేరియా అవుతుంది, డిసెంట్రీ అవుతుంది కాబట్టి యానస్ నుంచే వెళ్ళాల్సి వస్తుంది మొత్తం డిసెంట్రీ అంతా. సో యానల్ ఏరియాలో
ఇవి కోలోనైజ్ అయ్యి అక్కడ డిస్ట్రక్షన్ చేస్తాయి. అండర్స్టూడ్? నెక్స్ట్ జెనిటో యూరినరీ అమీబియాసిస్ అంటే వెజైనైటస్. నెక్స్ట్ పీనస్, అమీబిక్ అల్సర్ ఆఫ్ పీనస్ అండ్ అమీబిక్ వెజైనైటస్ ఆర్ వెరీ కామన్. So this is how the life cycle goes. So what is the infective form which we have discussed? Metastatic trophozoites are the infective form. Understood? So that is the infective form. And diagnostic form kuda metastatic trophozoites మాత్రమే. మీరు మెయిన్ మీకు MCQs లో అడిగేది లైఫ్ సైకిల్ నుంచి వాట్ ఈస్ ది ఇన్ఫెక్టివ్ ఫార్మ్, వాట్ ఈస్ ది డయాగ్నోస్టిక్ ఫార్మ్. సో ఇన్ఫెక్టివ్ ఫార్మ్ ఇస్ trophozoites and diagnostic form is also trophozoite. కానీ డయాగ్నోస్టిక్ ఫార్మ్స్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇది ఏదైతే సిస్ట్ ఉందో సిస్ట్ క్యాన్ సమ్ టైమ్స్ డైరెక్ట్లీ కమ్అట్ ఇన్ ది స్టూల్. సో సిస్ట్ని కూడా మనము స్టూల్ మైక్రోస్కోపీలో చూడొచ్చు. స్టూల్ మైక్రోస్కోపీలో వీ కెన్ సీ సిస్ట్ ఆల్సో. సో సిస్ట్ ఎలా కనిపిస్తుంది? వీ కెన్ సీ ఎ డిమార్కేషన్, ప్రాపర్ రౌండెడ్ ఎడ్జెస్ ఉంటాయి అండ్ ఇట్ హాస్ 4 న్యూక్లియై, 4 ఆర్ లెస్. 4 కంటే తక్కువ ఉంటాయి. 4 కంటే ఎక్కువ ఉంటే ఇట్ ఇస్ ఎంటమీబా కోలి.